హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం తుదశ చేరుకుంది. ఈ నెల 20న ఒకే దశలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం రేపు సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని బల్లాల్పూర్లో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని మహాయుతి కూటమిని ఓటేయాల్సిన అవసరాన్ని ఓటర్లకు మరోసారి గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ఏపీలో తన అనుభవాన్ని కూడా ఓటర్లతో పవన్ పంచుకున్నారు. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశం అని, ఇక్కడ అన్ని భాషలు అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని పవన్ కళ్యాణ్ చెప్పారు. సో మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర కూడా ఇక్కడ ఈ నెలపై జరుగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తారని, పోరాడతారని కూడా పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర వాసులైన శివాజీ మహారాజ్, హిందూ హృదయ సామ్రాజ్జీ, ఇంకా ఠాక్రే లాంటి వారే నాకు స్ఫూర్తి అంటూ కూడా పవన్ భావోద్వేగానికి గురయ్యారు. శతాబ్దాల ఎదురు చూపులు తర్వాత మనకు అయోధ్య రామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠ జరిగిందన్నారు. మన బలర్షా ప్రజల అదృష్టం ఆ ఆలయానికి తలుపులు ఇక్కడి టేకుతో తయారు చేయడం కారణమన్నారు. దారి పొడవునా వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ మొత్తం హైవేలు నిర్మించారని పవన్ ప్రశంసించారు. నిర్మించడానికి రోడ్లేమీ లేవని ఎన్డీఏ అభ్యర్థి సుధీర్ మంగటిగా చెప్పారని, ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. శివసేన, జనసేన రెండూ కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేసేవని, అలాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచినన్నారు. సో ఆర్ఎస్ఎస్ లేని భారత్ ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదా అని కూడా పవన్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయాయంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించేందుకు అందరూ ఓటు వేయాలని కూడా ఓటర్లను అభ్యర్థించారు. మహారాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, బల్లార్పూర్కు అభివృద్ధి చెందాలన్నా, ఇంకా 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిపించాలని చెప్పారు. తాను ఏపీలో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని, ఇప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధం కావాలని కూడా పవన్ ఓటర్లను కోరారు. తన పిల్లలిద్దరితో తాను మరాఠీలోనే మాట్లాడతానని, భాష మీద గౌరవంతో నేర్చుకున్నానని పవన్ తెలిపారు. విదేశీ భాషలు నేర్చుకునే మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కూడా కదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలని, మన భాషా సంస్కృతి నేర్చుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ కోరారు.